Watch full episodes on Jio Hotstar. వీడు కష్టపడి సంపాదిస్తుంటే అదంతా నేను దొంగిలించుకొని తీసుకెళ్ళిపోతాను. వీడి వెనకాల ఒక తెలివైన దొంగ ఉన్నాడన్న విషయం తెలియని అమాయకుడు వీడు. ఇంకాసేపట్లో లంచ్ టైం పూర్తవుతుంది. అందరు వర్కర్స్ లోపలికి వచ్చేస్తారు. ఈలోగా జైసింగ్ని ఇక్కడికి రప్పించాలి. వచ్చేయండి, ఇక్కడ ఎవరూ లేరు. ఏంటిది? హలో జో. హలో జైసింగ్. మనం కలుసుకుని చాలా కాలం అయిపోయింది. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను జైసింగ్. నువ్వే నీ ప్రపంచంలో చాలా బిజీగా ఉన్నావు. ఒక్కసారి కూడా వచ్చి నన్ను చూడడం లేదు. నీకైతే టైం లేదు. సరే, ముంబైకి బయట ఏం తవ్వుతున్నావు? నువ్వు చాలా మమ్మీస్ని కనిపెట్టావు కదా. ఇక్కడ నీకేం దొరుకుతుంది? అవి ఈజిప్ట్లోనే కదా ఉంటాయి. జైసింగ్, ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ అయిన విషయం ఉంది. నా రీసెర్చ్ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ కింగ్ పారో ఇండియాను ఆక్రమించుకోవడానికి బయలుదేరాడు. అతను ఆ సమయంలో ముంబైలోనే ల్యాండ్ అయ్యాడు. అప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగోలేనందువల్ల చనిపోయాడు. అప్పుడు ఆయన మమ్మీగా మార్చి ఇక్కడే ఉంచారు. నువ్వు చెప్పేది నిజమా? అవును, నా రీసెర్చ్ ప్రకారం నేను నిజమే చెప్తున్నాను. కింగ్ ఫారోకి చాలా లాంగ్వేజెస్ తెలుసు. ఆయనకి ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ తెలుసు. ఆయనకి ఇన్ని భాషలు తెలుసా? నేను నమ్మలేకపోతున్నాను. ఆ నిజం కనిపెట్టడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ఆ మమ్మీని నేను కనిపెట్టగలిగితే నాకెంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఖచ్చితంగా దొరుకుతుంది జో. ఆల్ ది బెస్ట్. ఇకపోతే రుద్ర తన స్నేహితులతో కలిసి ముంబై చూడటానికి ఇక్కడికి వచ్చాడు. ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను. నీ స్కై హోటల్లో 41st ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు. 40th ఫ్లోర్లో నువ్వు ఉండటం వల్ల వాళ్ళు నీ పక్కనే ఉన్నారనుకున్నాను. 41st ఫ్లోరా? కానీ స్కై హై హోటల్లో 41st ఫ్లోర్ లేనే లేదే. అది లేదన్న విషయం నాకు తెలుసు. అందుకనే పిల్లల కోసం ఓ మ్యాజిక్ ఫ్లోర్ నేను సృష్టించాను. యూ డోంట్ వరీ. ఈ విషయం ఎవరికీ తెలీదు. నీకు వీలైనప్పుడు వాళ్ళని ఒకసారి కలువు. నేను చూసింది నిజమో కాలో పైకి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఏమిటా శబ్దం? ఓ పిల్ల. సరే, నేను బయలుదేరుతాను. నేను ఇంపార్టెంట్ మెజిషియన్స్ మీటింగ్కి హాజరవ్వాలి. రుద్ర వాడి స్నేహితులు బుల్లెట్ ట్రైన్ ఇనాగరేషన్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి రాగానే నిన్ను కలుస్తారు. ఓకే, బాయ్ జో. ఓకే జైసింగ్, జాగ్రత్తగా వెళ్ళిరా. వామ్మో, భూతం.
మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఈ ట్రైన్ లో కూర్చోవడం వల్ల సరదా ఏముంటుంది చెప్పు? దీనికంటే మన మ్యాజికల్ ట్రైన్ చాలా బాగుంటుంది కదా. రంగీలా మెల్లగా మాట్లాడండి. ఎవరికైనా వినపడితే సమస్య ఏర్పడుతుంది. తాతయ్య మనతో ఏం చెప్పారు? ఇక్కడ మ్యాజిక్ చేయకూడదు, మ్యాజిక్ గురించి మాట్లాడకూడదని. అర్థమైందా? ఏయ్, అడ్డు తప్పుకోండి. బాస్ వస్తున్నారు కదా, అడ్డు తప్పుకోండి, లేకపోతే చితక బాధేస్తాను. ఏంట్రా లంబు, నువ్వంతా సెట్ చేసావా లేదా? అరే ఏంటి బాస్ మీరు, నేను వేసిన పథకం గురించి అనుమాన పడద్దు మీరు. ఖచ్చితంగా బుల్లెట్ ట్రైన్ తో పాటు అందులో ఉన్న మంత్రులందరూ కనిపించకుండా పోతారు బాస్. నమ్మండి బాస్, అదర కొడతాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వెవరో కొట్టు పెట్టుకున్నావేంటి? ఇవన్నీ నాకు చూపిస్తున్నావు? వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. బాయిస్కా హియరింగ్ పవర్ ఇంక్రీజ్. అదేం లేదు బాస్, నేను ఈ కోటు వేసుకుని స్టైల్ గా ట్రైన్ లో ఎక్కుతాను. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట దీన్ని తగిలిస్తాను. ఆ తర్వాత నేను నైస్ గా బయటికి జారుకుని వచ్చేస్తాను బాస్. ఆ తర్వాత చూడండి, ఆ ట్రైన్ లో ఉన్న మంత్రులందరూ అంతమైపోవాల్సిందే బాస్. దుమ్ము దులిపేస్తాను. ఎలా ఉంది నా ఐడియా? వెరీ గుడ్ ఐడియా. ప్లాన్ ని నువ్వు యాక్టివేట్ చేయి. మున్నా మిర్చికి ఎలాంటి సమస్య అసలు రాకూడదు. అర్థమైందా? ఓ, ఓకే బాస్, వెంటనే నేను టైమర్ ని ఆన్ చేస్తాను. ఆనింగ్. ఈ బాయిస్కా కోట్ రివర్స్. ఈ లంబోకేంటి పిచ్చి పెట్టిందా? తను అసలు ఏం చేస్తున్నాడు? అసలు కోట్ ఎందుకు తిప్పి వేసుకున్నాడు? తప్పించుకో మున్నా మిర్చి, తప్పించుకో. వీళ్ళకి మాత్రం నువ్వు దొరికితే వాళ్ళని బుద్ధికి పారేస్తారు. ముఖ్యమైన ప్రకటన. బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ కి సిద్ధంగా ఉంది. మంత్రి గారు వచ్చే సమయం అయింది. ఆయన్ని ఆహ్వానించుదాం. కృతజ్ఞతలు. నా దగ్గర బాంబు ఉన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు అందరూ అంతమవ్వబోతున్నారు. నేను చేసే ఈ అద్భుతమైన పని చూసి నా బాస్ నన్ను పొగుడుతారు. ఎవర్రా అది నన్నే విజిలేసి పిలుస్తోంది? డోంట్ వరీ బాస్. అరే ఏం చేస్తున్నారు మీరు? మంత్రి గారికే కదా మీరు రక్షణ ఇవ్వడానికి వచ్చారు. ఎందుకని మీరు గన్స్ తో నన్ను టార్గెట్ చేస్తున్నారు? నేనేమైనా బాంబులు పెట్టే వాళ్ళ కనిపిస్తున్నాను? ఓయ్ హలో, నిజం చెప్పు, ఎందుకు ఇక్కడ వచ్చావు? నువ్వు అడిగిన ప్రశ్నలకి నేనెందుకు సమాధానం చెప్తాని? నా సీక్రెట్స్ గురించి నీకెందుకు? ఈ ప్రశ్న అడగడానికి నువ్వెవరివి? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మీ కోట్లో ఉన్న డిజైన్ చాలా బాగుంది కదా, అందుకే దాన్ని ఇప్పిమ్మంటున్నారు. మమ్మీ, ఎలా ఎలా నా కోటు ఇలా తలకిందులుగా మారిపోయింది? పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారేమోనే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను కోటిని తిరిగి వేసుకుని వస్తాను. నేను తర్వాత అటెంప్ట్ లో కలుస్తాను. టాటా, బాయ్ బాయ్. నేను కాదు. బాస్, అసలు నా కోటిని ఎలా తిప్పి వేసుకున్నాను బాస్? నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఏదో మొత్తం అంతా సరిగ్గా చేసేస్తానని చెప్పావు, ఆఖరికి నువ్వు నన్ను ఇలా ఇరికించావా? యు ఆర్ అండర్ అరెస్ట్. కదలకండి బాస్, త్వరగా మనం ఇక్కడి నుంచి పారిపోదాం. ఎందుకంటే బాంబు బ్లాస్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది. పదండి. ఎలాగోలో మనం ఆ బాంబు నుండి తప్పించుకున్నాం బాస్. అరే వీళ్ళు టైడ్ అవ్వకుండా మనల్ని వెంబడిస్తున్నారు. పారిపోండి, కారు రమ్మని చెప్పండి. సార్, మేము ఇక్కడ అంత వెతికి చూసాము. ఇక్కడ వేరే ఉన్నట్టు లేదు. దీన్ని చూస్తే ఏదో మమ్మీలాగా ఉంది. అరే, ఇది మామూలు మమ్మీ కాదు, కింగ్ మమ్మీ. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇది తవ్వాలి. ఎందుకంటే మమ్మీకి ఎటువంటి డ్యామేజ్ కాకూడదు. చీకటి పడుతోంది, రేపు ఉదయం చూసుకుందాం.
బైక్ లో వచ్చిన వాడిని నిజంగా చూసానా లేకపోతే ఇది నా భ్రమ? కానీ ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఈజిప్ట్ లో రాజులు మరణిస్తే వాళ్ళతో పాటు వాళ్ళు వేసుకున్న బంగారు ఆభరణాలు కూడా పూడ్చి పెడతారు. అందుకని ఆ బంగారం వాళ్ళతోనే ఉంటుంది. అందుకని ఆ బంగారం నాకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మమ్మీస్ని కనుక నేను తవ్వి తీస్తే నేను ఈ లోకంలో గొప్ప ధనవంతుడిని అవుతాను. ఎస్, నాకు మమ్మీ దొరికింది. అరే బంగారం ఎక్కడా కనిపించదు. ఈ మమ్మీని లేపితే కింద బంగారం ఉంటుంది అనుకుంటాను. సరే ఎత్తి చూద్దాం. ఎంటీగా ఉంది. ఆహా, చెయ్యి 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 చెయ్యి. అరే ఏంటిది, ఇంత కష్టపడినా ఏమీ దొరకలేదు. ఈ బాక్స్ లో నాకు కింగ్ దొరుకుతారు, కింగ్ బంగారు ఆభరణాలు దొరుకుతాయి అనుకుంటే ఇదిగో ఇది మాత్రమే దొరికింది. వీడు డమ్మీ కింగ్ అయి ఉంటాడు అనుకుంటాను. నువ్వు ఏంటి వెతుకుతున్నావు? అదా బంగారు వజ్రాలు వెతుకుతున్నాను కానీ దొరకలేదు. వీడు పేదరాజు అయి ఉంటాడు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఎవరిప్పుడు నన్ను అడిగింది? నేనే నిన్ను అడిగింది ఏం వెతుకుతున్నావు? అది లేవద్దు లేవద్దు, చెప్పేది విని నిద్రపోరా బంగారం. లాలి 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 లాలి, నిద్రపో బంగారం నిద్రపో. అమ్మ వస్తుంది, నిద్రపో. వచ్చేటప్పుడు పీస్ మిఠాయి తీసుకొస్తుంది. నిద్రపో బంగారం నిద్రపో. మమ్మీ, నేను మా మమ్మీని పిలిచాను, నిన్ను కాదు. నువ్వు నిద్రపో. భయపడకు భయపడకు, నేను కాపాడుతా. కానీ ప్రమాదం ఎక్కడుందో నాకు చెప్పు. తమ్ముడు నువ్వే ప్రమాదం. మమ్మీ కాపాడు. కాదు అమ్మ కాపాడు. వల్లే నీకు ప్రమాదం అంటే నన్నెందుకు ఎహపడుగుతున్నావు? మళ్ళీ మమ్మీ కాపాడంటావేంటి? లేదు లేదు, నేను నా మమ్మీ కాదు మా అమ్మని పిలిచాను. మా అమ్మని పిలిచాను. నిజంగా మా అమ్మనే పిలిచాను. గుడ్ వన్. నేనే కింగ్ ఫెరో, ఈజిప్ట్ కి కింగ్ ని. నువ్వెవరు? నేను సునంద్ దాస్. నేను ఇప్పుడు అర్జెంట్ గా ఒక మారథాన్ లో పాల్గొనాలి. కాబట్టి ఎలా పరిగెత్తుతానో నువ్వు ఎక్కడి నుంచో చూడు. టాటా. నన్ను వదిలేయి. నాకేమీ వద్దు, నన్ను వదిలేయి ప్లీజ్. ప్రయత్నించావో నీ కథను ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను వదలను, అర్థమైందా? ఏ సంవత్సరంలో ఉన్నావో మనం చెప్పు. అది మనం ఇప్పుడు 2019వ సంవత్సరంలో ఉన్నాం. 4000 సంవత్సరాలు అయిపోయాయా? నేను ఇండియాను పట్టుకోవడానికి 4000 సంవత్సరాల ముందు వచ్చాను. కానీ ఆరోగ్యం బాగోనందువల్ల ఇక్కడే నా కథ ముగిసిపోయింది. కానీ ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రాణం వచ్చేసింది. ఇది సంతోషమైన రోజు. మ్యూజిక్. ఆహా, బాగా డాన్స్ ఆడాను. ఎముకలన్నీ బాగా కత్తిరి అయ్యా.
సరే పోన్లే గాని ఇప్పుడు ఇండియా కింగ్ ఎవరు? ఈ కాలంలో ఒక కింగ్ కాదు, ఒక్క ఊరికి ఒక్కో కింగ్ ఉన్నారు. అంతెందుకు స్ట్రీట్ కి ఒక కింగ్ ఉన్నారు. అందులో కొంతమంది బుల్లెట్ ట్రైన్ లో సవారీ చేస్తూ ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ లో వెళ్తున్నారా? బుల్లెట్ ట్రైన్ అదే మృగమో? ఏనుగా, ఒంట, ఇంకేమన్నారా? అదేంటో నాకు వెంటనే చెప్పు. అదేమి మృగం కాదు. ఇదిగో చూడు, చెప్పడం కంటే చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఏంటి బాగా కనిపిస్తుందా? చూడు. దీన్ని బుల్లెట్ ట్రైన్ అంటారా? ఈ రోజే వాళ్ళు వెళ్ళేది ఆఖరి రోజు. ఇప్పటి నుంచి నేనే కింగ్ అవబోతున్నాను వాళ్ళకి. ఆకాశం, భూమి, శక్తులన్నీ ఒకటవ్వాలి. వెళ్ళి వాళ్ళని నాశనం చేసిరా. ఈ వస్తువు ఉపయోగపడేలాగా ఉంది, కానీ ఎందుకు ఇంత చిన్నదిగా ఉంది? ఈ రోజేంటో తెలియదు కానీ మొత్తం మ్యాజిక్కే చూస్తున్నాను. ముందు బయట చూశాను, ఇప్పుడు గుహలో చూస్తున్నాను. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలి. ముంబై సిటీ ఎంత అందంగా ఉంది కదా. What was that? Something is wrong. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణం భలే సరదాగా ఉంది. ఆ బూలుముకుల్లో కూర్చుని గాల్లో ఎగిరి ఎగిరి నా ఒళ్ళంతా పట్టేసింది. మీరు ఎలా ఈ కడాయి మీద ఎగరగలుగుతున్నారు? లేదు 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 లేదంటే నేను ఫస్ట్ టైం గా ఈ ట్రైన్ ఎక్కానా, అందుకే ఏదో సరదాగా అలా మాట్లాడానంతే. Ibaiska floor hole creato. ట్రైన్ కింద ఎవరున్నారు? వాడిని చూస్తుంటే మామూలు మనిషిలాగా లేడే. త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలి. నువ్వెవరు? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నేను ఈ ట్రైన్ ని నాశనం చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు అడ్డు తప్పుకో. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నువ్వు ఎవరైతే ఏంటి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చాలా బాధపడతావు. చూద్దామా? Ibaiska for creato. సడన్ గా ఇంత ఫాగ్ ఎలా వచ్చింది? ఏం జరుగుతుంది ఇక్కడ? నా బట్టలు ఎక్కడ? ఇలా జరగకూడదు. లేదు,
ఓటమిని అంగీకరించను. ఫాగ్ డిసపియర్. ఎవరైనా సహాయం చేయండి. ఎవరైనా కాపాడండి. ఎందుకు ఇలా హఠాత్తుగా ట్రైన్ కింద పడుతుంది? కాపాడండి. ఎవరైనా కాపాడండి. రైల్వే ట్రాక్ కూలిపోయింది. ఇది కాసేపట్లో కింద పడిపోతుంది. అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర ఏమైపోయాడు? ఈ ట్రైన్ సముద్రంలో పడిపోబోతోంది. రుద్ర కాపాడు. త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ట్రైన్ నీటిలో మునిగిపోతుంది. కొద్ది రోజుల్లో ఇండియాలో ఉన్న కింగ్స్ అందరూ ఒక్కసారితో నాశనం అయిపోతారు. అప్పుడు నేను అనుకున్నది జరుగుద్ది. కింగ్ స్పారో మిషన్ స్టార్ట్ అవుద్ది. బాయిస్కా ట్రైన్ ట్రాక్ లిఫ్ట్. బాయిస్కా క్లౌడ్ కవర్ క్రియేటో. ఇకపై నన్ను ఎవరు చూడలేరు. ట్రాక్ ఎలా దానంతట అదే పైకి వస్తుంది? నిజంగా ఇది అద్భుతంగా ఉంది. మనం బతికిపోయాం. ఇలాంటి అద్భుతాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నా దాడిని ఎవరు ఎదిరించారో నా ప్రశ్నకు బదులు చెప్పు. నాకు ఏమీ తెలీదు. నన్ను వదిలేయి. నేను మీతోనే కదా ఉన్నాను. నాకెలా తెలుస్తుంది? నా గొంతు వదిలేయండి. నా వల్ల కావడం లేదు. వదిలేయి. రాకీ, అక్కడికి ఒక చిన్న పిల్లాడు వెళ్ళాడుమ్మా. బామ్మ, ఇక్కడ ఎవరు లేరే. అరే ఎలా? నేను చూస్తా. అరే ఎలా జరిగింది అర్థం కావటం లేదు. ఆ పిల్లడు లోపలికే వెళ్ళాడు. నేను సరిగ్గా చూశాను. బామ్మ, ముందు నన్ను వెళ్ళనివ్వండి. నాకు అర్జెంటుగా వెళ్ళాలి. సరే సరే వెళ్ళు. నువ్వు ఎలా ఆ వాష్రూమ్ నుండి బయటకు వచ్చావు? నేను చెక్ చేసినప్పుడు ఆ వాష్రూమ్ లో నువ్వు లేవు కదా. నిజం చెప్పు. నేనేం చెప్తాను ఆంటీ, మీరు ఆ వాష్రూమ్ ని చెక్ చేశారు. నేను దానికి సైడ్ గా ఉన్న వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాను. మీరేదో కన్ఫ్యూషన్ లో మాట్లాడుతున్నారు. నిజంగానా? కానీ చెక్ చేసినప్పుడు నువ్వు అక్కడ లేవు. రుద్ర, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏమైందంటే అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ మనం సరదాగా తిరుగుదామని వచ్చాం, కానీ ఇక్కడ కూడా సమస్యలా? ఏంటిది? ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ కోఫిన్లో ఉన్నాను. ఇకపై నేను స్వతంత్రంగా బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. దానికి నాకు ఎక్కువ పవర్ కావాలి. పవర్ లేకుండా నేను సూర్యుడి కాంతిలో బయటికి వెళ్ళలేను.
అయితే మీకు పవర్ ఎలా వస్తుంది? ఏదైనా ఆలోచించి చెప్పండి. నేను మనుషుల పవర్ ని నాలోనికి తీసుకోగలను. ఎవరు వస్తున్నారనుకుంటా, రా చూపిస్తాను. ఎవరు? ఎవరు నువ్వు? నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది, కానీ ఒక మనిషి శక్తి నాకు సరిపోదు. నాకు చాలా మంది శక్తి కావాలి, అప్పుడే నేను సూర్యకాంతిలో బయటికి వెళ్ళగలను. నా పవర్ లాగేసుకోవద్దు, అది నీకు యూస్ కాదు కింగ్ ఫారో. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను చూడగానే మీకు తెలిసి ఉండాలి నేను చాలా వీక్ డమ్మీ పీస్ని అని. ప్లీజ్. నువ్వు నా కోసం పని చేస్తున్నావు. నువ్వు నాకు సహాయంగా ఉన్నంత కాలం నీ పవర్ ని నేను లాక్కోను. కానీ నువ్వు మాత్రం తప్పించుకోవాలనుకుంటే నీ కథలో ముగిస్తాను. మనం వేరే స్థలానికి వెళదాం. ఇక్కడ ఉండడం అంత రక్షణగా లేదు. బుల్లెట్ ట్రైన్ లో బాంబు పెట్టాలనుకున్న మన ప్లాను అటర్ ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు. కానీ ఈ హోటల్లో నేను బాంబు పెట్టి బ్లాస్ట్ చేశానే అనుకోండి, ఈ ముంబై మొత్తం అదిరి అల్లాడిపోతుంది. ఎలా ఉంది బాస్ నా ప్లాను? ఇలా చూడు లబ్బో, ఈసారి నువ్వు ఎలాంటి తప్పు చేయకూడదు, అర్థమైందా? ముంబైలో కొన్ని చోట్ల నేను బాంబు పెట్టాలని నాకు కాంట్రాక్ట్ వచ్చింది. మున్నో ముచ్చి ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఎలా ఉంది? ఇలా చూడండి బాస్, ఖచ్చితంగా మనం ఈసారి ఫెయిల్ అవ్వం. ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వదు బాస్. దానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకున్నాను. ఇప్పుడు నేను కోటు మీద కోటు వేసుకొని దాన్ని దాచేసాను బాస్. ఈ రోజు నేను కోటుని బాగానే వేసుకున్నాను, చూశారు కదా. ఇదిగో ఇలా చూడండి, నేను టైమర్ ని కూడా ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడైనా ఓ చోట కూర్చొని ఈ కోటుని తీసి ఆ చోట్లో పెట్టి బయలుదేరదాం. ఆ తర్వాత ఈ హోటల్ మొత్తం డమ్ డమ్ డమాల్ దద్దరిల్లిపోతుంది చూడండి. వీళ్ళిద్దరు షాకాల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఉన్నారే. సరిగ్గా చెప్పేంత వరకు వినరేమో. బాయిస్కా ఫ్రీజో. ఎందుకని తను ఇంకా బయటికి రాలేదు? రుద్ర పద మనం వెళ్దాం. వెళ్దాం, కానీ దానికి ముందు ఒక కామెడీ షోని చూడండి. ఆ ట్రైన్ బాంబర్ ఇక్కడే ఉన్నాడు. వాడు వేసుకున్న కోట్ తోనే వాడిని ఫ్రీజ్ చేశాను, చూసారా? వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఎంతసేపు తను అసలు ఏం చేస్తున్నాడు లోపల? తను అసలు ఏం చేస్తున్నాడు? కోటు లోపల పెట్టేసి అసలు బయటికి ఎందుకు రాలేదు? రే కథలో రా, అక్కడి నుంచి కోటు పెట్టేసి త్వరగా రా. నేను ఈ రోజు తన్ని వదిలిపెట్టను. నిన్ను ఊరికే వదలను. ఏం చేస్తానో చూడు. హలో, త్వరగా రా. మీరు ఇద్దరు వెళ్ళి వాడిని తీసుకురండి. వాడు ఇరుక్కుంది మాత్రం కాకుండా మనల్ని కూడా ఇరికిస్తాడు. ఏంటిది?
కోటిని విప్పేద్దాం. అరే బుద్ధి తక్కువ వాళ్ళ కోట్ని విప్పకండి. అలా విప్పారంటే హోటల్తో పాటు మనం కూడా పేలిపోతాం. ఏంటి శబ్దం? బాస్, కార్ త్వరగా పోనండి. ఈ బాంబు పేలడానికి ఇంకా 5 సెకండ్లే ఉంది. 5, 4, 3, 2. బాస్, అరే మున్నా బాస్, మనం ఎలా ఇక్కడికి వచ్చాం? హోటల్ బ్లాస్ట్ అయిందా లేదా? మన పరిస్థితిని చూసావు నువ్వు? హోటల్ బ్లాస్ట్ అవ్వలేదు, మనమే ఇక్కడ బ్లాస్ట్ అయ్యాం. హా? వీడు ఆ ట్రైన్ పిల్లాడేగా. వీడు వాష్రూమ్ నుండి ఎలా బయటకు వచ్చాడో నేను కనిపెడతాను. రాకీ, కమ్ విత్ మీ. అరే ఆగండి, మేము వస్తాం. లిఫ్ట్. అరే నన్ను లోపలికి రానివ్వండి బాబు. కానీ ఇది ఎలా సాధ్యం? నేను ఆ నలుగురిని లిఫ్ట్ లో వెళ్ళేది చూశాను కదా. ఈలోగా అందరూ ఏమైపోయారు? రాకీ, రాకీ, ఏమైంది బామ్మ? రాకీ, ట్రైన్ లో అప్పుడు పిల్లలు కనిపించారే, వాళ్ళు గుర్తున్నారా? ఇప్పుడు వాళ్ళందరూ ఈ లిఫ్ట్ లోపల దూరటం నేను చూశాను. కానీ లిఫ్ట్ తెరిస్తే వాళ్ళెవరు లేరు. వాళ్ళందరూ చాలా సస్పీషియస్ గా ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఏంటి బామ్మ, మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. వాళ్ళు పక్క లిఫ్ట్ లో వెళ్ళుంటారు. కన్ఫ్యూషన్స్, అది కూడా 2 సార్లా? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పనిపిస్తోంది. వావ్, ఎంత అందంగా ఉందో చూసారా? తాతయ్య మన కోసం చాలా అందమైన సర్ప్రైజ్ ని ఉంచారు. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇకపై నేను ఇక్కడి నుంచి కదలను. తాతయ్య హోటల్కి వచ్చిన తర్వాత జో అంకుల్ని కలవమని చెప్పారు. ఈ నెంబర్ ఏంటి కొత్తగా ఉంది? 41 నెంబర్ అని వస్తోంది. హలో హలో అంకుల్, నేను రుద్రాని మాట్లాడుతున్నాను. ఎస్ రుద్ర, ఐ నో. నేను చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. నా రూమ్కి వస్తావా? అంకుల్, మిమ్మల్ని నేను నా రూమ్కి ఇన్వైట్ చేస్తున్నాను. నేను కూడా అక్కడికి రావాలని ఆశపడుతున్నాను. కానీ మీ మ్యాజికల్ రూమ్కి నేనెలా రాగలను? అంకుల్, దాని గురించి మీరు దిగులు పడకండి. మీ రూమ్ సీలింగ్ ని చూడండి. హలో పిల్లలు, భలే భలే. ఈ రూమ్ నా రూమ్ కంటే చాలా అందంగా ఉంది. పిల్లలు, నిజానికి మిమ్మల్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ మీరు నన్ను చూసుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ సెరమనీ కోసం మంత్రి గారు వచ్చారు. ఆ తర్వాత ప్యాసింజర్స్ తో పాటు మంత్రి గారు కూడా పయనించారు. అలా వేగంగా ట్రైన్ వెళ్తూ ఉండగా ఎవరో ఊహించని విధంగా ట్రైన్ ట్రాక్ విరిగి సముద్రంలో పడిపోయింది. కొద్దిగా ట్రైన్ సీ లోపలికి వెళ్ళింది. ఇప్పుడే హఠాత్తుగా ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే ఆ ట్రాక్ తనంతటగానే మళ్ళీ పైకొచ్చి అతుక్కుంది. తర్వాత ఆ ట్రైన్ సూటిగా పయనించడం మొదలు పెట్టింది. ట్రైన్ లో ఉన్న ఎవ్వరికి ఏ ప్రమాదం జరగలేదు. సరైన సమయంలో ట్రైన్ ఆగిపోయింది.
ట్రైన్ ని అసలు ఎవరు కాపాడారో అని ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియలేదు. రుద్ర, ఇది నీ పనే కదా, మీరు కూడా బుల్లెట్ ట్రైన్లో వెళ్ళారు కదా. ఎస్ జో అంకుల్, నేను ఇది చేయాల్సి వచ్చింది. లేకపోతే ట్రైన్ సీలో మునిగిపోయి ఉంటుంది. అక్కడ నేను గుడ్డతో కట్టిపడేసిన ఒక మనిషిని చూశాను. అది చూడడానికి ఈజిప్షియన్ మమ్మీలా ఉండింది. అందుకే ట్రైన్ ని ముంచేయాలని చూశాడు. అందుకే వాడితో గొడవ పడాల్సి వచ్చింది. ఈజిప్షియన్ మమ్మీలా ఉన్నాడా? అంటే అతనికి మళ్ళీ ప్రాణం వచ్చిందా? అంకుల్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నువ్వేం దిగులు పడకు రుద్ర, కానీ నువ్వు ముంబైలో ఉన్నంత వరకు మ్యాజిక్ని యూజ్ చేయకూడదు, సరేనా? ఎందుకంటే ఎవరైనా చూస్తే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరే, ఓకే, మీరందరూ నిద్రపోండి, బాగా అలసిపోయి ఉంటారు. నైస్ టు మీట్ యు అంకుల్. నాకు పూర్తిగా పవర్స్ వచ్చేంత వరకు మనం రాత్రిపూటే బయటికి వెళతాం. పద. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, వాడి దగ్గర నుంచి ప్రారంభిద్దాం. పద. హే రాగు, నువ్వు ఇట్రా. ఇదిగో వచ్చానయ్యా. సరేనా? నువ్వేంటి అదో రకంగా డ్రెస్ చేసుకొని ఉన్నావు? ఇప్పుడు ఎక్కడికన్నా డ్రామా యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా ఏంటి? నువ్వు నా కళ్ళని చూడు. నేనెందుకు చూడాలి? నాకు నచ్చిందే నేను చూడాలి. అసలు అసలు ఏం డ్రెస్ అయ్యా ఇది? ఇదే ఇంపేస్తాను బట్టి నేను వెళ్తున్నాను. టాటా. చరణ్ దాస్, వాడు నన్ను చూసి భయపడనే లేదు. అరే పోండి బాస్, ముంబైలో ఎవరో ఇలాంటి మమ్మీలు చూసి భయపడరు. వాళ్ళ మమ్మీలు చూసే భయపడతారు. ఇక్కడున్న వాళ్ళందరూ ఆత్మలు భూతాలు దేటిని నమ్మరు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కళ్ళని చూసి భయపడకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలా పవర్స్ లాక్కోవడం? ఐడియా. ఏంటి? ఇకపై అందరూ వచ్చి నా కళ్ళనే చూస్తారు. నేనేం చేస్తానో చూడు. మ్యూజిక్. ఇక్కడేదో షో జరుగుతుందయ్యా, రండి వెళ్ళి చూద్దాము. అక్కడ చూసారా? అదేంటో తెలియట్లేదే. సో నా డాన్స్ ఎలా ఉందో చెప్తారా? అయితే ఇంకొక సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి. నా కళ్ళని చూడండి. రావాలి, అందరి మనుషుల శక్తి నాలోకి రావాలి. ఏంటిది? రుద్ర,
ఏమైంది? నువ్వెందుకు లేట్ చేసావు? మైరా, నేను చాలా స్ట్రాంగ్ అయిన మ్యాజిక్ ని ఫీల్ అయ్యాను. ఈ సిటీలో ఎవరో మ్యాజిక్ ని యూజ్ చేస్తున్నారు, కానీ ఎవరై ఉంటారు? రుద్ర, నువ్వు పడుకో. రేపు జో అంకుల్ మనల్ని డిగ్గింగ్ సైట్ కి తీసుకెళ్తారు. వీటన్నిటికీ సమాధానం అక్కడ దొరుకుతుంది. రాకీ, రాకీ త్వరగా రా. రా రాకీ రా. అరే ఈ రాకీ ఉన్నాడే, కుదురుగా ఒక్క చోట నుంచోడు. మనం అంకుల్ జోతో మాట్లాడాలి. అద్దంలో మొహం చూసుకుని చాలా రోజులైంది. ఈ కొత్త కళ్ళద్దాలు నాకు నిజంగా బాగున్నాయి కదా. అరే మీరు ఎలా మళ్ళీ లోపలికి వచ్చారు? మళ్ళీ కనపడకుండా పోయారు. ఇప్పుడే కదా చూశాను. మళ్ళీ ఏమైపోయారు? రాకీ, ఏమైంది బామ్మ? ఎందుకింత గట్టిగా అరుస్తున్నారు? వాళ్ళు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు నా కంటికి కనిపించడం లేదు. రాకీ, నువ్వు నమ్ముతావు కదూ, ఆ ట్రైన్ లో పిల్లల్ని మనం చూసామే, వాళ్ళు నిజంగా భూతాలే. అవును, వాళ్ళని ఇప్పుడే లిఫ్ట్ లో చూశాను. మళ్ళీ త్వరగా మాయమైపోయారు. చూడు చూడు, అదిగో చూడు, అక్కడ కడాయి ఉంది. ఏంటి, ఆ కడాయిని తీసుకెళ్లిపోయారా? అవును, వాళ్ళు భూతమే, వాళ్ళు గోస్ట్. ఏంటి కడాయా? అక్కడేం లేదే బామ్మ. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నాకు హోటల్లో ఉండి ఉండి బోరు కొడుతుంది. ఎస్, దొరికింది. దీన్నే నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను తెలుసా. త్వరగా దీన్ని తెరవండి, కానీ జాగ్రత్తగా తెరవాలి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మమ్మీ ఇందులో ఉంది. అరే మనసుంటే మార్గం ఉంటుంది. మమ్మీ దొరికింది. ఈ రోజు మనం రియల్ మమ్మీని చూడబోతున్నాం. నో నో, ఇలా జరిగే అవకాశమే లేదు. అసలు దీన్ని ఊహించలేను. నా రీసెర్చ్ ప్రకారం మమ్మీ ఇందులో ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కింగ్ బాడీని ఇక్కడ పెట్టుండకపోవచ్చు కదా, లేదంటే లాస్ట్ మినిట్ లో కింగ్ బాడీని ఎక్కడైనా పెట్టుండొచ్చు. లేదు లేదు, ఇలా జరిగే అవకాశం లేదు. దీని మీద మట్టి కరెక్ట్ గా ఉంది. కాఫిన్ లోపల దాగి ఉంది. కానీ ఒకవేళ అది ఇలా జరిగే అవకాశమే లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. అంకుల్కి అసలు ఏమైంది? అంకుల్ మనతో ఏదో విషయాన్ని దాస్తున్నారు. పదండి వెళ్ళి ఏంటని అడుగుదాం. జో అంకుల్, అసలు ఏమైందో చెప్తారా? నాకు డిగిన్ సైట్ లో ఒక పుస్తకం దొరికింది. అందులో మమ్మీ గురించి చాలా రాసుంది. సమాచారం మొత్తం అందులో ఉంది. ఆ మమ్మీకి ప్రాణం వచ్చింది అనుకుంటాను. ఒకసారి దీన్ని చూడు. ఆ బుక్ చాలా ఇంపార్టెంట్ అయిన బుక్. ఆ బుక్ లో ఉన్న రహస్యాలు వీళ్ళకి తెలియకూడదు. నా పవర్స్ అన్ని మళ్ళీ నాకు దొరికే వరకు ఆ బుక్ ని దాచి ఉంచాలి. కానీ రాజా, ఆ బుక్ వాళ్ళకి దొరికింది కదా. వాళ్ళకి బుక్ దొరకచ్చు, కానీ వాళ్ళు చదవడానికి టైం తాగదు. తను మళ్ళీ తిరిగి వచ్చేసాడు. Sibaiska, Twister, disappear. Oh no, a book! Don't worry, Uncle Joe.
నేను ఆ బుక్ ని నా ఫోటోగ్రాఫర్ మెమరీలో సేవ్ చేశాను. కింగ్ స్పారో మమ్మీ మీద సూర్యుడి కిరణాలు పడిందంటే దానికి ఆ క్షణమే ప్రాణం వచ్చేస్తుంది. కానీ అది సూర్యుడి ప్రకాశంలో బయటికి రాలేదు. దానికి అవసరపడే శక్తులన్నీ దానికి దక్కాయి అంటే అప్పుడు అది సూర్యకిరణాలని తట్టుకోగలదు. కానీ మొత్తం శక్తులు రాకముందు సూర్యుడి ప్రకాశంలోకి వచ్చిందంటే మాడి మసైపోతుంది. ఒకవేళ శక్తులన్నీ పొంది సూర్యుడి కిరణాలని తట్టుకునేవాడంతడైతే వాడిని ఎవరు ఏమీ చేయలేరు. వాడిని అడ్డుకోవడం అసాధ్యం. తర్వాత వాడు ఈ లోకాన్నే శాసిస్తాడు. ఇప్పుడు మన దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆ మమ్మీ ఎక్కడుందో మనం వెతికి పట్టుకోవాలి. వాడు పొద్దున పూట పవర్స్ ని తీసుకోలేడు, అందుకే రాత్రి పూట బయటికి వచ్చి పవర్స్ ని తీసుకుంటున్నాడు. అలాగే మనం అన్ని చోట్ల కన్నేసి ఉంచుదాం. సిటీని మనం కాసేపు చుట్టూ చూద్దామా? మనకేమైనా దొరుకుతుందని చూద్దాం. హా రుద్ర, దట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ దానికి ముందు కాస్త చాట్ తిందామా ప్లీజ్? ఎంత అందమైన బీచ్ కదా రుద్ర. ముంబై బీచ్ అంటేనే చాలా బాగుంటుంది మైరా. పద రుద్ర, మనం వెళ్ళి చాట్ తిందాం. అలాగే మనం అన్ని చోట్ల కన్నేసి ఉంచుదాం. ఒకవేళ కింగ్ స్పారో మనుషుల పవర్ని తీసుకోవడానికి ఇక్కడ రాడు కదా, ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. చాట్ తిందాంలే, కానీ దానికి ముందు నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం. బాస్ ఇలా చూసారా, నేను రిమోట్ లో బటన్ ని ప్రెస్ చేశాను. నేను కిందున్న సొరంగ మార్గం ద్వారా పరిగెత్తుకుంటూ రోడ్డుకి వచ్చేస్తాను. మీరు రోడ్ లో జేబుతో రెడీగా ఉండండి. ఆ తర్వాత మనం జేబులో కూర్చొని సర్రు అంటూ వెళ్ళిపోదాం. ఆ తర్వాత బాంబు పేలి వీళ్ళందరూ అంతమైపోతారు. ఎలా ఉంది నా ప్లాన్ బాస్? అదిరిపోయింది కదూ? చెప్పండి చెప్పండి. ఓ, ఇదే ఆ ప్లానా? నీ ప్లాన్ వింటానికి చాలా బాగుంటుంది కానీ నువ్వు దాన్ని ఎప్పుడు సరిగ్గా చేయవుక. సరే గానీ ఈసారి ఏం చేస్తావో చూస్తానులే. మిత్రులారా, మీరు ఈ అద్భుతమైన బాబా శక్తులు చూడాలనుకుంటున్నారా? భూమి కోసం తన కలలో వెళ్ళి తన అద్భుతమైన కలలో అసలైన ముత్యాలని వాళ్ళ భక్తుడికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు వస్తే ఆ ముత్యాలని మీకు ఇచ్చేస్తారు. ఆ ముత్యాలను ఎవరు ముట్టుకుంటారో వాళ్ళకి ఇవి సొంతం. ఏంటిది మంచి విషయమే కదా? చాలా అందంగా ఉన్నాయి. కావాలి. బాస్ బాస్, మీరు జేబుని సిద్ధంగా ఉంచండి. నేను కాసేపట్లో స్వరంగ మార్గం నుండి పైకి ఎక్కి వచ్చేస్తాను బాస్. రివర్సో. నేను చాలా వేగంగా వస్తున్నాను బాస్, మీరేమి వరీ కాకండి. పైన పువ్వుల్లో నేను బాంబును దాచిపెట్టాను కదా, అది కాసేపట్లో పేలుతుంది. అరే సాగండి, అసలు వీళ్ళందరూ ఎందుకు ఇటువైపు పరిగెడుతున్నారు? అరే తను పైకి చేంజ్ చేస్తున్నాడు. మళ్ళీ కదంతా కంచుకొచ్చింది. తనని వెళ్ళి తీసుకురండి. బాస్ ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఓ, బాంబు పేలిందా? జరగబోయేది ఏంటో చూడండి. ఇక్కడ పోలీసు వచ్చే ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నేను నమ్మినందుకు నేనేం చేసుకోవాలంటే, పోలీసులు రావడం కంటే ముందు మనం బయలుదేరడం మంచిదైంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఈవినింగ్ వాక్ కి బయటకు వచ్చి ఉండకూడదు. నడిచి ఎంత దూరం వచ్చేసానో తెలియడం లేదు. హోటల్ ఏ దిశలో ఉందో కూడా తెలియడం లేదు. జో సార్ చీకటి పడే లోపల నన్ను రూమ్కి వచ్చేయమని చెప్పారు కదా. సరే, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఇంకా నేను డాన్స్ చూడాలా? Look into my eyes. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?
అందరి పవర్స్ నాలోకి రావాలి, అప్పుడే నాకు శక్తి ఎక్కువగా దొరుకుతుంది. పవర్స్ అన్ని రా. వెంటనే ఈ విషయం రుద్రాకి చెప్పాలి. ఖచ్చితంగా ఇది జో అంకుల్ మమ్మీ అయి ఉంటుంది. అవును. చూడ్డానికి అంతా నార్మల్ గానే ఉంది, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. సంథింగ్ ఇస్ రాంగ్. హలో రుద్ర, నాకు సహాయం చేయి. త్వరగా 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 ఇక్కడికి రా. ఇక్కడ ఓ మమ్మీ. ఓకే రంగిలా, మీరు భయపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? బెండ్రా? ఓకే ఓకే. నా ట్రైన్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది, కానీ నేను ఖచ్చితంగా వచ్చేస్తాను. Ibaiska, రివర్సు. అరే, ఈ ట్రైన్ దానంతట అదే రివర్స్ ఎలా వెళ్తుంది? రుద్ర, నువ్వెక్కడున్నావు? నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? నువ్వు నా దగ్గరికి వచ్చే రా. రాను మమ్మీ. నేను మమ్మీని. నా దగ్గరికి వచ్చే. కాదు, నువ్వు నా మమ్మీవి కావు. నువ్వు కవిల్లో ఉన్న మమ్మీవి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నా పరుగుని ఎవరు ఆపలేరు. కడాయి వచ్చేసాయి. వీడు సాధారణమైన మనిషి కాదు. ఆగు. మీరు ఎక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను. Ibaiska, Lille Potino. అరే, అసలు ఈ ట్రైన్ కి ఏమైందో తెలియడం లేదే. ఈ ప్రయాణం మాకు చివరి ప్రయాణం అయ్యేట్టుగా ఉంది. అరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ట్రైన్ అసలు ఎలా ఆపాలి? ముందు ఇంకొక ట్రైన్ వస్తూ ఉందే. అరే, దగ్గరికి వచ్చేసింది. Ibaiska, track separato. అరే, ఈ యాక్సిడెంట్ జరగలేదు. ముందు వచ్చిన ట్రైన్ ఎటు వెళ్ళుంటుంది? అరే, విచిత్రంగా ఉంది. ట్రైన్ ఏమైంది? అవునవును, అలాగే చేద్దాం. మీరు నాకు సహాయం చేస్తారా? ఇక్కడ దాక్కోవడానికి ఏదైనా చోటు ఉందా చెప్పండి. ఉంటే వెంటనే చెప్పండి. అరే, వాడు బాండీలో కూర్చొని ఎలా వెళ్ళగలుగుతున్నాడు? ఐఎమ్ వెరీ సారీ అండి.
మనసుంటే మార్గం ఉంటుంది, అందుకే అంటారు భూమి గుండ్రగా ఉంటుందని. ఎక్కడ మొదలెట్టానో మళ్ళీ అక్కడికే వచ్చి చేరుకున్నాను. రంగీలా, మమ్మీ ఎక్కడ ఉంది? అది నా వెనకే నన్ను తరువుకుంటూ వచ్చింది. దాని నుంచి తప్పించుకోవడానికి నేను మూకిని యూజ్ చేసుకున్నాను. ఓ నో, అందరూ చూసుంటారే. మీరు మ్యాజిక్ చేసి ఉండకూడదు. నేను మ్యాజిక్ యూజ్ చేసి ఉండకపోతే అది నన్ను ముసలివాడిగా మార్చేస్తుండేది. అందరి దగ్గర పవర్స్ లాక్కోవడం నేను నా కళ్ళారా చూశాను. ఎవరికైనా వినపడితే సమస్య ఏర్పడుతుంది. తాతయ్య మనతో ఏం చెప్పారు? ఇక్కడ మ్యాజిక్ చేయకూడదు. రాకీ, నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే నేను చెప్తున్నాను, ఆ పిల్లలు కాస్త విచిత్రంగానే అనిపిస్తున్నారు. నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. మీరు టెన్షన్ అవ్వద్దు, వాళ్ళ నిజమేంటో నేను కనిపెడతానులే. ఆ మమ్మీ ఎక్కడ ఉందో మనం వెతికి పట్టుకోవాలి. రుద్ర చాలా కరెక్ట్ గా చెప్పాడు. ఆ మమ్మీ చాలా పవర్ఫుల్ గా మారుతుంది. నాకు చాలా టైర్డ్ గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఓహో, 41st ఫ్లోర్. కాసేపు ఉండి తర్వాత వెళ్దాంలే. ఓహో, ఎంత అందమైన రూమ్. ఇదెక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇక్కడ? ఎస్, నేనే ఇక్కడున్నాను. వన్ అండ్ ఓన్లీ రాకీ. బామ్మ నాతో చాలా సార్లు చెప్పారు మీరు చాలా వ్యత్యాసంగా ఉన్నారని. నేనేమనుకున్నానంటే వెళ్ళి చెక్ చేద్దామని. ఇప్పుడు చెప్పండి, ఏంటివన్నీ? విషయం ఏంటో చెప్పండి. మేము 30th ఫ్లోర్ లో ఉన్నాం, మీరు మాత్రం స్పెషల్ గా 41st ఫ్లోర్ లో ఉన్నారు. మీ దగ్గర అలా వ్యత్యాసంగా ఏవున్నాయి? నా దగ్గర అబద్ధం చెప్పాలనుకోకండి, నేను ముంబై అబ్బాయిని. నన్ను పిచ్చివాడు చేయలేరు. త్వరగా చెప్పండి. దాచడానికి ఇంకేముంది? విషయం ఏంటంటే ఈ బాయ్స్ కా మెమరీ ఇరేజో. ఇప్పుడు నువ్వు నీ బామ్మ దగ్గరికి వెళ్ళొచ్చు. అరే, ఈ రాకీ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. రాకీ, ఏదైనా చూసావా? ఏమైనా కనిపెట్టావా? ఏం చూశాను? నేనేం కనిపెట్టాను? అరే, నేను నీకు ఇప్పుడు ఎలా చెప్పను? ఆ పిల్లల్ని కనిపెట్టడానికి నువ్వు లిఫ్ట్ లోపలికి వెళ్ళావు కదా. వాళ్ళని ఫాలో చేయాలని నాకెందుకు ముందే చెప్పలేదు? నేను 40th ఫ్లోర్ వరకు వెళ్ళాను, అలాగే ఒక రౌండ్ కొట్టేసి వచ్చాను. నెక్స్ట్ టైం వాళ్ళున్న రూమ్ కి వెళ్తానులే. ఈ రోజు ముఖ్యమైన విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకొద్ది క్షణాల్లో ఈ న్యూస్ అందరికీ షాకింగ్ అవుతుంది. చాలా చోటుల్లో చాలా యంగ్ గా ఉండేవాళ్ళు త్వరగా ముసలి వాళ్ళుగా మారిపోతున్నారు. అది కూడా ఒక్క నిమిషంలో. వాళ్ళందరి జుట్టు మెరిసిపోతుంది, అందరూ బాగా వంగిపోతున్నారు. సైంటిస్ట్ దీనికి అసలు ఏమి కారణం అని ప్రయోగిస్తున్నారు. కానీ చాలా మంది ఏదో విచిత్రమైన శక్తియే ఇదంతా చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎలాంటి ఎవిడెన్స్ ఇంతవరకు దొరకలేదు. అన్నీ ఇక్కడ అంతమైపోయేలా ఉన్నాయే. నేను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. నేను దాన్ని అసలు తవ్వి ఉండకూడదు. డోంట్ వరీ జో అంకుల్, తాతయ్య ఎప్పుడు నాతో విషయం చెప్తారు. సమస్య ఎంత పెద్దదైనా సరే మనం మన నమ్మకాన్ని కోల్పోకూడదని. మనమందరం ఈ నైట్ కి వేరే వేరే డైరెక్షన్ లో వెళ్ళి మమ్మీని వెతుకుదాం. థ్యాంక్ యూ రుద్ర. మీరు వెళ్ళి కింద డిన్నర్ చేస్తూ ఉండండి.
రహస్యాలని ఇప్పుడు మనకి తెలుస్తాయి. నేను లిఫ్ట్ లో ఒక కెమెరాని పెట్టాను, అందులో అన్ని రికార్డ్ అయి ఉంటాయి. చాలా మంచి పని చేసావు. వీళ్ళ రహస్యాన్ని బయట పెట్టొచ్చు. రాకీ వాళ్ళని ఎప్పటికీ వదలకు. అరేరే, ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? రాకీ, నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. హే రుద్ర, ఎక్కడికి అవసరంగా వెళ్తున్నావు? ఓ నో, నాట్ అగైన్. కాస్త ఇలారా, నీతో ఒకటి చూపించాలి, తర్వాత బాధపడండి. కానీ ముందుగా ఈ వీడియోని చూస్తారా? ఏంటా వీడియో? నన్ను మీరు ఏమార్చలేరు, ఎందుకంటే నేను లిఫ్ట్ లో కెమెరా పెట్టేశాను. నేను ముంబై పిల్లాడు, అంత త్వరగా నేను మోసపోను. మీకు ఇప్పుడు సగం నిజమేంటో తెలిసింది. ఈ పిల్లాడిని ఏం చేయాలి? ఏమైంది? మీరు షాక్ అయిపోయారా? మీరు మెజిషియన్స్ అయి ఉండొచ్చు, కానీ సైన్స్ మ్యాజిక్ అంటే చాలా పవర్ఫుల్. ఇప్పుడు మీరు నా దగ్గర బాగా ఇరుక్కున్నారు. రుద్ర, వీడి ఫోన్ ని లాక్కుందాం. ఆహా, తీసుకోండి. మోస్ట్ వెల్కమ్. మీరు మెజిషియన్స్ అయి ఉండొచ్చు, అందుకు డిలీట్ చేయగలరు, కానీ నేను ఈ వీడియోని కాపీ చేసి నా మెయిల్లో సేవ్ చేసేసాను. పాస్వర్డ్ లేకుండా మీరు మెయిల్ ని యాక్సెస్ చేయలేరు. ఎలా చేయగలరు? బాగా ఇరుక్కున్నారా? రాకీ, నువ్వు నిజంగానే బ్రిలియంట్. నీకు ఇప్పుడు సగం నిజమేంటో తెలిసింది. ఇప్పుడు నీకు మొత్తం నిజాన్ని చెప్పేస్తాను. ఇబాయిస్కా కంట్రోల్. దీని తర్వాత ఎప్పుడైతే వీడు ఆ వీడియోని చూస్తాడో అప్పుడే దాన్ని డిలీట్ చేసేస్తాడు. రండి ఫ్రెండ్స్. సారీ బడీ. అరే, ఫోన్ నువ్వు తర్వాత చూడొచ్చు గానీ ముందు ఆ లిఫ్ట్ లో పెట్టిన కెమెరాలో ఏవి రికార్డ్ అయిందో నాకు కాస్త చూపించగలవా? రికార్డ్? ఏవైనా రికార్డ్ చేయాలా? ఓ రాకీ, నాతో ఆడుకోవద్దు. లిఫ్ట్ లో కెమెరాని దాచిపెట్టావు కదా, ఆ పిల్లలు చేసే యాక్టివిటీని రికార్డ్ చేస్తావని చెప్పావుగా. బామ్మ, నా ఫోన్ లో ఏ రికార్డు లేదు, నేను మీకు చూపిస్తానులే. ఇదేలాంటి వీడియో? ఏంటిది? నువ్వేం డిలీట్ చేసావు? నువ్వేమి డిలీట్ చేయకూడదు. ఏం లేదు బామ్మ, ఎవరో కొంతమంది లిఫ్ట్ లోపలికి వచ్చారు, అలాగే వాళ్ళు మాయమైపోయారు. అదేంటో తెలియదులే. ఏంటి, ఆధారాలు డిలీట్ చేసావా? అరే, ఎక్కడుంది? ఓ, ఆధారాన్ని డిలీట్ చేసావా? అరే, నువ్వెందుకు డిలీట్ చేసావు? అరే రే, ఇదే నిజమైన రికార్డింగ్. ఆ పిల్లలందరూ నిన్నెప్పుడు పిచ్చివాణ్ణి చేస్తున్నారు. నేను నిన్ను ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు అసలు నేనేం చేయను? ఇక మనిద్దరం ఎప్పుడు కలిసే ఉండాం. మీరు ఏమంటున్నారు బామ్మ? త్వరగా రా, వాళ్ళు బయటికి వెళ్తున్నారు. రా, త్వరగా రా. ఆ టాక్సీ, త్వరగా రా, వాళ్ళు బయటికి వెళ్తున్నారు. రా, త్వరగా రా. రాకీ, ఈ రోజు రాత్రి మొత్తం మనం ఇలా తిరిగినా పర్వాలేదు, కానీ తప్పకుండా ఆ పిల్లల్ని నేను కనిపెట్టే తీరుతాను. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? నేను రాత్రి అయితే టాక్సీని నడపను. పగలంతా నడిపి బాగా అలసిపోతాను కాబట్టి ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. ఈ సిటీలో మమ్మీస్ ఎక్కువ తిరుగుతున్నాయి. ఏంటి, ఎందుకు రావు? నోరు మూసుకుని ఆ టాక్సీని ఫాలో చెయ్యి, లేకపోతే నేను పోలీస్కి ఫోన్ చేస్తాను. ఓ నో, ఈ ట్రాఫిక్ ఏంటి ఇంత ఎక్కువగా ఉంది? మైరా,
ట్రాఫిక్ లోనే మన టైం అంతా వేస్ట్ అయ్యేటట్టు ఉంది. అరే ముంబైలో ఎప్పుడు ఇలా ట్రాఫిక్ జాములు జరుగుతూనే ఉంటాయి. సరే గానీ ఇంతకి మీరు ఎక్కడికి వెళ్ళాలి? అంకుల్, సిటీలో ఒక పర్ఫార్మర్ మమ్మీ ఉందంటాగా, బాగా డాన్స్ చేస్తోందంటాగా, దాన్ని చూడ్డానికే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఏంటి మమ్మీనా? అది ఆ స్టేడియం దగ్గరే ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కాసేపటి క్రితమే ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. మనం ఆలోగా అక్కడికి వెళ్ళలేదు. యు హావ్ టు డూ సంథింగ్ నౌ. Ibaiska, Sakun, Darkun. Myra, Uncle Joe, ready for some fun? ముందు నువ్వే గుద్దావు. లేదు నువ్వే. మర్యాదగా కార్తీ, లేదంటే నా పోలీసులు పిలుస్తాను. వావ్, ఈ మ్యాజిక్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటాను. సూపర్. రాకీ నువ్వులే, మనం ఇక్కడికి నిద్రపోతాకి రాలేదు. మనం తప్పకుండా వాళ్ళ టాక్సీని ఫాలో అవ్వాలి. అరే ఏంటి బామ్మగారు, ఇది టాక్సీ అనుకున్నారా లేక ఇంకేదన్నా అనుకున్నారా? ఆ టాక్సీ ముందేగా ఉంది, ఈలోగా ఎలా కనిపించకుండా పోయింది? నువ్వు గని చూసుంటే నువ్వు కూడా పగలగొట్టేవాడి. ఎక్కడ టాక్సీ కనిపించదు. ఏమైనా మ్యాజిక్ చేశారా ఏంటి బామ్మగారు? అరే ఆ పిల్లలకి మ్యాజిక్ తెలుసు. మనం తప్పకుండా వాళ్ళని కనిపెట్టాలి. Baiska audience free zone. Mummy King Sparrow, dance rock though. ఎవరు నా పాటని ఆపాలనుకున్నది? వాళ్ళకి ఎంత ధైర్యం! అదిగో అటు చూడండి, ఆ చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు ఆ పాటని ఆపుతావా లేదా? ఆ చిన్న పిల్లాడు ఇంత ధైర్యంగా నా మీదకే వస్తాడా? కింగ్ స్పారో, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించుకో.
రోజు వెయిట్ చేయి రుద్రా. ఇంకా నేను ఫైట్ కి పూర్తిగా రెడీ అవ్వలేదు. ఇంకా నాకు పవర్స్ కావాలి. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. అప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు రుద్రా. బాయ్ బాయ్. ఈ మమ్మీ నుండి తప్పించుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వెంటనే ఎస్కేప్ అయి వెళ్ళిపోవాల్సిందే. ఇబాయిస్కా ఆడియన్స్ ది ఫ్రీ జోన్. అరే అసలు ఏం జరిగింది? ఎందుకు అందరం ఇలా అయిపోయాం? నా తల పట్టేసింది. ఎస్, రాకీ మనకి దీంట్లో సహాయపడతాడు. రాకీ నువ్వు చెప్పింది నిజమేనా? మీరు నిజంగానే మెజీషియన్సా? అవును బామ్మ, ఇప్పుడు మాకు మీ సహాయం కావాలి. మమ్మీ కాఫీ నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతోంది. మనుషుల పవర్స్ ని లాక్కోవడం స్టార్ట్ చేసింది. మనం ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలి. లేకపోతే ముంబైకే కాదు, ఈ ప్రపంచమే పెద్ద సమస్యను ఎదుర్కోవాలి. కానీ నువ్వు మెజిషియన్ కదా, నువ్వేవైనా చేయగలవు. కానీ నీ దగ్గర సైన్స్ గురించి టాలెంట్ ఉంది. రిమెంబర్, నీ వల్ల అవుతుంది. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. చెప్పండి, నేను మీకు ఏ హెల్ప్ చేయాలి? థ్యాంక్స్ రాకీ, వి ఆర్ అ టీమ్ నౌ. సోషల్ మీడియాలో హెల్ప్ లైన్ పెట్టి నేను చెప్పిన వీడియోని ఫార్వర్డ్ చేయి. మమ్మీని ఎక్కడ చూసినా వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. దిస్ ఇస్ వెరీ సింపుల్. నేను ఇప్పుడే మెసేజ్ చేస్తాను. ఎస్, ఇట్స్ డన్. ఇప్పుడు మమ్మీ లొకేషన్ ని మనం ఈజీగా కనిపెట్టగలం. యహే! పరిగెత్తింది చాలు. ఇప్పుడు టైం టు ప్యాలెస్. ఏంటి ఏం కనిపించట్లేదు? బాస్, ఇక్కడి నుంచి నేను చూసినప్పుడు నా కళ్ళకి ఏ ప్యాలెస్ కనిపించలేదే. కానీ మీ కళ్ళకి మాత్రం ప్యాలెస్ ఎలా కనిపించింది? నువ్వు నన్ను ఫాలో అవుతూ రా. అన్నీ ఇక్కడే ఉన్నాయి. రా. బాస్, ఇలాంటి పాడుపడ్డ చోట మనం ఉండడం కంటే ఏదైనా ఒక మంచి హోటల్లో ఉందాం బాస్. ఏమంటారు? ఆపు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుదాం. ఈ రోజే చివరి రోజు. రేపొద్దున మన ప్యాలెస్ ముంబై సిటీకి మధ్యలో ఉండబోతుంది. అందరికీ తెలిసిపోతుంది వాళ్ళ కొత్త కింగ్ ఫెరో అని. కింగ్ ఫెరో. నువ్వు ఒక బాంబును కూడా సరిగ్గా పెట్టలేకపోయావు. అందుకని నేను ఒక సూపర్ ప్లాన్ ని ఆలోచించాను.
ఇక్కడ నేను ఎక్కువ బాంబుల్ని దాచిపెట్టాలనుకుంటున్నాను. ఆ తర్వాత ముంబైలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఈ బాంబులతోటి అక్కడంతా బ్లాస్ట్ చేసేస్తాను. సూపర్ ఐడియా కదూ? ఇలా చూడండి బాస్, మీ ప్లాన్ ఏంటో మీరు ప్లాన్ చేయండి. నేను వేసిన ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. బాస్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీకే తెలియకుండా ఇక్కడ ఏమన్నా బాంబును ఫిట్ చేశారా ఏంటి? అరే, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చూసేది కళ లేక నిజమా? అరే, ఎవరితను? ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ముందు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపో. ఆ తర్వాత మీరు తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు. కింగ్ ఫారో రాబోతున్నారు. పారిపోండి, పారిపోండి, త్వరగా పారిపోండి. పారిపోండి, పారిపోండి, పారిపోండి. కింగ్ ఫారో వర్దిల్లాలి, కింగ్ ఫారో వర్దిల్లాలి, కింగ్ ఫారో వర్దిల్లాలి, కింగ్ ఫారో వర్దిల్లాలి. మీ ప్లాను మా ప్లాను రెండు ఒకేలా ఉన్నాయి. మీరు ముంబైని నాశనం చేయాలనుకుంటున్నారు, మేము కూడా అలాగే అనుకుంటున్నాం. మనిద్దరం కలిసి చేసామంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఏమంటారు? చెప్పండి, త్వరగా చెప్పండి. నేను చెప్పింది నిజమే కదా? నా సిటీని నేనెందుకు నాశనం చేస్తా? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? ఇంకోసారి నా సిటీని నాశనం చేస్తానని ఇలా మాట్లాడకూడదు, అర్థమైందా? కళ్ళని చూడు. లేదు 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 లేదు, నేను మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడను. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ஓ மை குட்னஸ், ஒருவேளை இந்த மம்மி கிங் ஸ்பேரோவா இருக்குமா? எஸ், இட் இஸ். ఎస్, ఐ గాట్ ఇట్. మెసేజ్ వచ్చేసింది. లొకేషన్ సిటీకి బయట డికింగ్ సైట్ లో ఉంది. వాడు అక్కడికే వెళ్ళుంటాడనుకున్నాను, కానీ మనం అక్కడికి వెళ్లేలోగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడే. వాళ్ళక్కడికి వెళ్ళడానికి ముందు మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడే. ఇబాయిస్కా సిబాయిస్కా చూ. అరే బాస్, వీళ్ళెవరు కొత్తగా? అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పక్ష! పారిపో బాస్. ఈ రోజు అన్ని చోట్ల మ్యాజిక్లే జరుగుతున్నాయి బాస్. రుద్ర, తెల్లారడానికి ఇంకాస్త సమయమే ఉంది. అమాయక ప్రజల్ని మీరు చాలా కష్టపడుతున్నారు. మీరు కాఫీన్కి తిరిగి వెళ్ళిపోండి, అది అందరికీ చాలా మంచిది.
ఇంకా ఒక రోజు వెయిట్ చేయి రుద్ర. ఫెరో కింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికి సందేహించకు. ఇబాయిస్కా థండర్ క్రియేటో. సరే పిల్లలు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కాఫీని బయటికి తీసుకురావాలి. రండి. అరే, ఇలా జరగకూడదు. రుద్ర, వాడిని ఎలాగైనా అడ్డుకో. తన పవర్స్ రెట్టింపు అవుతున్నాయి. ఇప్పుడు సూర్యోదయం కాబోతోంది. ఈలోగా తను కాఫీలోకి రావాలి. రుద్ర, Baisca. ఆకాశం భూమి పవర్స్ ఇక్కడికి రావాలి. Baisca
Baiska Shield Creator! రుద్రాని నాశనం చేసే Baiska, boom, take, boom! నేను మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను బయటికి తీసుకురండి, నన్ను కాపాడండి. నేను కింగ్ స్పారో దగ్గరికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తెల్లవారకు ముందే ఆ మమ్మీని లోపలికి పంపించేశావు. లేదంటే ఈ ప్రపంచానికి ఎంతో ప్రమాదం తీసుకొచ్చిండేవాడు. క్రెడిట్ అంతా నా ఒక్కడిదే కాదు. రాకీ ఇంకా మీ సపోర్ట్ లేకపోతే కింగ్ ఫెరోని పంపించలేకపోయేవాడిని. ముందు నాకు రాకీ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. Baiska, उनकी मेमोरी इरेज हो. మనం ఇక్కడేం చేస్తున్నాం? తెలియదు బాస్. వాళ్ళకి మమ్మీ ఇంకా మ్యాజిక్ గురించిన విషయాలు ఏమి గుర్తుండవు. రుద్ర, ఇప్పుడు నాకు రాకీకి నువ్వు ఒక మెజిషియన్ అనేది తెలిసింది. వీళ్ళకి చేసినట్టుగా ఇప్పుడు మా మెమరీస్ కూడా నువ్వు ఎరేజ్ చేయగలవా? లేదు బామా, నేను రాకీ మెమరీస్ ని చెరిపేశానంటే రాకీ లాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోతాను. వద్దు బాబు, వద్దు. మా మెమరీస్ నుంచి దీన్ని ఎరేజ్ చేసేసేయ్. ఎందుకంటే మేము దీన్ని తెలియకుండా ఎవరి దగ్గరైనా చెప్తే అది పెద్ద సమస్య అవుతుందిగా. బామా, దానికైనా సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏం చేసావు? మీరు మా గురించి ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే మీరు చెప్పాలనేది మర్చిపోతారు, కానీ మేం గుర్తుంటాం. థ్యాంక్ యూ రుద్ర. ఇప్పుడు నుండి నాకు 2 గ్రాండ్ సన్స్ ఉన్నారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.